హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఎపిసోడ్ స్టార్టింగ్లో శాందాని చూపిస్తారు. తనైతే చాలా హ్యాపీగా ఉంటుంది జియాంగ్ నన్నే లాక్ చేస్తున్నాడని. అప్పుడే జియాంగ్ డోర్ ఓపెన్ చేసి, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చా, త్వరగా లోపలికి రా అంటాడు. మిస్టర్ గాంగ్ అందరికీ చెప్తూ ఉంటాడు, టాప్ 10 ప్లేస్ లో మనం వచ్చినందుకు మనకి ఒక కంపెనీ ఆఫర్ ఇచ్చింది కదా, కానీ వాళ్ళు ఇప్పుడు ఆ డీల్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరో ఆన్లైన్ లో పోస్ట్ పెట్టారు, మనం మన ఫార్మర్ ఎడిటర్ ని మోసం చేశామని, అంటే జియానీని మోసం చేశారని. ఇక వీళ్ళ అయితే వరి అవుతూ ఉంటారు, అందరికీ ఎలా చెప్పాలి అని. వాళ్ళు ఆల్రెడీ డ్యామేజెస్ కూడా పే చేసేసారు కదా. యూజీ అయితే అందరినీ వరి అవ్వద్దని ఆ పోస్ట్ పట్టిన వాళ్ళకి ప్రైవేట్ గా మెసేజ్ చేసి ఉంటాడు, ఈ పోస్ట్ ని డిలీట్ చేయడానికి నీకెంత మనీ కావాలని. అందరూ కూడా వీడెంత అమాయకుడు అని అనుకుంటారు. ఆ పర్సన్ అయితే యూజీ మెసేజ్ ని కూడా పోస్ట్ చేసేసి ఉంటాడు. అప్పుడు అందరూ కూడా వీళ్ళని ఇంకా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు అయితే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. అందరికీ విషయం ఏమిటో తెలియాలి, పైగా ట్రోల్స్ కూడా ఆగిపోవాలి. అప్పుడే శాందా చెప్తుంది, కొందరు బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ అందరితోనూ మనం మంచిగానే బిహేవ్ చేయాలి. అందరికీ మనం అఫీషియల్ గా మెసేజ్ చేసి చెప్పాలి. మన ఫ్యాన్స్ మనల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారంటే అందరూ కూడా అలానే చాలని డిసైడ్ అవుతారు. ఇక శాందయ్ జరిగిన విషయాన్ని చెప్తూ పోస్ట్ చేసి ఉంటుంది. అందరూ కూడా వీళ్ళ పోస్ట్ కి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యేసరికి వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అందరూ కూడా వాళ్ళ పనులు చేసుకోవాలని వెళ్ళిపోతారు. జియాంగ్ శాందయ్ మాత్రమే ఉంటారు. జియాంగ్ ఏమో, నేను నీతో మాట్లాడాలంటే, శాందయ్ ఏమో ఈసారి జియాంగ్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ ని కన్ఫెస్ చేయబోతున్నాడని అనుకుంటుంది. జియాంగ్ అయితే ల్యాప్టాప్ ని చూపిస్తూ, నువ్వు ఇక్కడ చాలా బాగా కలరింగ్ చేసా అంటాడు. యాక్చువల్ గా ఆ కలరింగ్ అయితే రూసాంగ్ చేసి ఉంటాడు. శాందయ్ అయితే నిజం చెప్పకుండా నా బస్ కి టైం అయింది అని సాకు చెప్పి పారిపోతుంది. జియాంగ్ అయితే ఈమె నాతో సరిగ్గా మాట్లాడుకుంటానే వెళ్ళిపోయింది అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో శాందయ్ పోస్ట్ వచ్చిన కామెంట్స్ ని చూస్తూ ఉంటుంది. అందులో 2 మాత్రం బ్యాడ్ కామెంట్స్ ఉండేసరికి అకౌంట్ ని ఓపెన్ చేసి చూసేసరికి ఆ అకౌంట్ అంతా కూడా రకూన్స్ ఉండేసరికి శాందయ్కి అర్థమవుతుంది, ఇది ఖచ్చితంగా జియాన్ని పనేనని. ఇక నెక్స్ట్ డే శాందయ్ జియాంగ్ దగ్గరికి వచ్చి చెప్తుంటుంది, నువ్వు ఆ బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి ఐపీ అడ్రస్ ని చూస్తే ఆ పోస్ట్ పెట్టింది జియానీనేనని తెలిసింది. మనం ఇంకొన్ని ప్రూఫ్స్ ని కలెక్ట్ చేసి అందరి ముందు వాడి నిజాన్ని బయట పెడదాం, నేను వీడియో చేస్తానంటుంది. ఇక తను జియానీ చేసిన చెడ్డ పనుల గురించి తన వీడియోతో అందరి ముందు బయట పెట్టేసి ఉంటుంది. ఇక తన వీడియో వైరల్ అవుతుంది. మిస్టర్ గాంగ్, యూజీ, గూజన్ వాళ్ళందరూ కూడా శాంతి వీడియోని చూసి తను వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని హ్యాపీ అయిపోతారు. ఇక గూజన్ అయితే లూదాకి తన కామిక్ ని డ్రా చేస్తాడన్న విషయం ఇంకా తెలియదని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక జియానీ స్టాఫ్ అందరూ కూడా ఈ వీడియోని చూసి వాడి మీద జోక్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ జియానీ వచ్చాడని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. జియానీ అయితే తన మొబైల్లో చూసేసరికి అందరూ కూడా వాడిని తిట్టుకుంటున్నారని చాలా కోపంగా మీలో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వనని అనుకుంటాడు. ఇక జియాంగ్, మిస్టర్ గాంగ్, శాందయ్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. యానిమేషన్ కంపెనీ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి రమ్మందని, కానీ వీళ్ళ ఎగ్జామ్స్ కూడా వస్తూ ఉంటాయి. కంపెనీకి అయితే శాంపిల్ ని ఇవ్వాలి, ఇప్పటికిప్పుడు కొత్తగా క్రియేట్ చేయడం కుదరదు. ఈ విషయాన్ని యూజీకి చెప్తే వాడు ఒక స్టోరీ చెప్తాడు. శాందయ్ కూడా కామిక్ కోసం ఒక స్టోరీని చెప్తుంది. జియాంగ్ అయితే నేను నిజంగానే ఈ 2 మూవీస్ చూడకుండా ఉంటే ఇంప్రెస్ అయిపోయి ఉండేవాడిని అంటాడు. అప్పుడే అర్థమవుతుంది వీళ్ళు మూవీ స్టోరీని చెప్పారని. ఇక యూజీ అయితే మనకి రెడీమేడ్ స్టోరీస్ దొరికితే బాగుండేదంటే
జియాంగ్ శాంత అయితే ఏదో గుర్తొచ్చినట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ తను ఎప్పుడు రాసిన ప్లాట్స్ ని బయటకు తీస్తాడు. అవన్నీ కూడా జియాన్ని రిజెక్ట్ చేసిన ప్లాట్సే. అందరూ కూడా ఆ ప్లాట్స్ ని చూసి జియాన్ని చాలా చెడ్డవాడు, లేదంటే ఇంత మంచి ప్లాట్ ని ఎవరైనా రిజెక్ట్ చేస్తారా అంటాడు. అప్పుడే యూజీ ఒక పేపర్ తీసుకొస్తాడు. యాక్చువల్ గా అది జియాంగ్ షాందే కోసం ప్రిపేర్ చేసి ఉంటాడు. ఇక అది యూజీ నుంచి తీసేసుకుని ఇది మన వర్క్ కి పనికిరాదు, ఇంకా ఉన్నాయి కదా మనం వాటి మీద వర్క్ చేద్దాం అని అందరూ కూడా ఒక ప్లాట్ ని సెలెక్ట్ చేసి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. రూసోంగ్ అయితే ఎప్పటిలానే స్నాక్స్ సర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మిస్టర్ గాంగ్ వచ్చి వాళ్ళకి మన డ్రాఫ్ట్ చాలా బాగా నచ్చింది, మనకి లాంగ్ పీరియడ్ కాంట్రాక్ట్ ని ఆఫర్ చేశారంటాడు. అందరూ కూడా వాళ్ళ కష్టం ఫలించిందని ఆనందపడతారు. ఇక ఫైనల్ ఎగ్జామ్ అయిపోయి ఉంటాయి. యోయో చెప్తూ ఉంటుంది, నాకు రూసోంగ్ మీద చాలా కోపంగా ఉందంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో తను రూసోంగ్ తో కలిసి ఒక గేమ్ ఆడాలనుకుంటుంది, కానీ రూసోంగ్ వద్దంటాడు. నువ్వు గేమ్స్ ఆడుకో, చూడు నీ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో అంటే యోయోకి కోపం వస్తుంది. శాంతి అయితే రూసోంగ్ చెప్పిన దాంట్లో తప్పేముందంటే ఆమె అయితే నువ్వు వాటిని వెనకేసుకుని రాకంటుంది. అప్పుడే రూసోంగ్ వచ్చి సారీ చెప్తూ ఉంటాడు, కానీ యోయో వాటిని క్షమించడానికి రెడీగా ఉండదు. ఇక నెక్స్ట్ సీన్ లో యూజీ అడుగుతూ ఉంటాడు, మనం కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఎప్పుడు వెళ్తున్నాం అంటే జియాంగ్ చెప్తాడు. ఇక వాడు తన ఆన్లైన్ ఫ్రెండ్ ని నువ్వు కూడా మాతో వస్తావా అంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కుదరదు అని రిప్లై వస్తుంది. ఇక గూచాన్ అయితే లూదాకి చెప్పేస్తాడు, నేను గర్ల్స్ కామిక్స్ రాస్తానని. కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు వినగానే విచిత్రంగా చూస్తూ ఉంటారు. గోచాన్ అయితే నేను రూసోంగ్ జియాంగ్ యూజీ షాందే మేమందరం కూడా టీమ్ మెంబర్స్ అనేసరికి అందరూ నార్మల్ అయిపోతారు. గోచాన్ అయితే ఆ కామిక్ బుక్ ని చూపించి నీకేం షాకింగ్ గా అనిపించట్లేదా అంటే అమ్మ అయితే ఇందులో షాక్ అవడానికి ఏముంది, నువ్వు ఏమైనా చదవాలి ఎందుకంటే నువ్వు చాలా టాలెంటెడ్ అనేసరికి గోచాన్ కూడా లూదా తనని తప్పుగా అర్థం చేసుకోలేదని హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు కూడా సైనింగ్ సెరమనీకి మాతో రావచ్చు కదా అంటాడు. ఇక మే క్యారెక్టర్ కోసం ఒక యానిమల్ ని చూస్ చేసుకోవాలి, కానీ జియాంగ్ అయితే ఏం చూస్ చేసుకోవాలో తెలియదు. ఫస్ట్ తను ర్యాబిట్ ని చూస్ చేసుకోవాలనుకుంటాడు, కానీ అది శాందాకి నచ్చకపోయేసరికి ఫిష్ ని చూస్ చేస్తాడు. మిస్టర్ గాంగ్ కూడా ఫిషెస్ అంటే ఇష్టం అంటాడు, కానీ మిస్టర్ గాంగ్ చూపించినప్పుడు అతనికి నచ్చదు. నేనేం జియాన్యని కాదు, నాకు యానిమల్స్ నచ్చడానికి. అయినా మీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలంటే మనం నేనే డ్రా చేయొచ్చు కదా అంటే అందరికీ కూడా ఆ ఐడియా నచ్చుతుంది. మేని డ్రా చేస్తారు, కానీ కంప్లీట్ అయ్యేసరికి మే డ్రెస్ చూడడానికి అచ్చం శాందాలానే ఉండేసరికి యూజీ మిస్టర్ గాంగ్ అయితే శాందాని చూస్తూ ఉంటారు. యూజీకి అయితే అర్థమవుతుంది జియాంగ్ ఇప్పటి నుంచి కాదు ఇంకా ముందు నుంచే శాందని లైక్ చేస్తున్నాడని. ఇక అప్పుడే రూసోంగ్ మీద కోపంలో ఉన్న యోయో వచ్చి వాడు నన్ను గత 23 గంటల నుండి గేమ్ ఆడనివ్వలేదంటే అందరూ కూడా రూసోంగ్ కి సపోర్ట్ చేసేసరికి యోయోకి ఇంకా కోపం వస్తుంది. జియాంగ్ అయితే నేను నీ కోసం రూసోంగ్ పేస్ తో ఉండే డాల్ ని ఆర్డర్ చేస్తానంటే యోయోకి కూడా ఈ ఐడియా నచ్చుతుంది. ఇక మే డాల్స్ రెడీ అయిపోయి ఉంటాయి, రూసోంగ్ డాల్ ఏమో యోయోకి ఇచ్చేసి ఉంటారు. ఇక సైనింగ్ సెరమనీకి చాలా మంది ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఫాల్ ఇన్ లవ్ కామిక్ రైటర్ ఒక అమ్మాయి అనుకుంటున్నారు. జియాంగ్ అయితే ఐడియా నచ్చి వెంటనే విగ్ పట్టేసుకుని నా దగ్గర మే డ్రెస్ కూడా ఉంది, నేను నా ఫ్యాన్స్ కోసం అమ్మాయిని అయిపోతాను అనేసరికి ముగ్గురు కూడా షాక్ అయ్యి నువ్వు అందరినీ మోసం చేయలేవంటే యూజీ ఏమో ఏ అమ్మాయి ఇంత హైట్ గా ఉంటుంది అంటాడు. మిస్టర్ గాంగ్ అయితే ఫ్యాన్స్ కి కామిక్ రాసింది ఒక అబ్బాయిని తెలిస్తే అంత బాగా రియాక్ట్ అవ్వరంటాడు. శాంతి కూడా ఊహించుకుంటూ ఉంటుంది,
ఫ్యాన్స్ కి రైటర్ జియాంగ్ అని తెలిసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక తన అయితే సైనింగ్ సెరమనీ ఎలా ఉంటుందని ముందర రిహార్సల్స్ చేస్తే సరిపోతుంది కదా అని జియాంగ్ ఫ్యాన్స్ కి సైన్ చేస్తూ ఉంటాడు. కానీ నేను అందరి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎలా చెప్తాను అని వరి అవుతూ, యూజీ నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావు, అమ్మాయిలు నిన్నైతే ఏం అడగరు, నువ్వు సైన్ చేయొచ్చు కదా అంటే యూజీ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయిలు తనతో నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు, ఆయన నువ్వెవరు మాకు తెలియకుండా అంటావా అని తిడుతుంటారని. ఇక తను రిహార్సల్స్ చేస్తూ ఉంటాడు. కానీ తన వల్ల కూడా అవ్వదు. శాంతాయిని కూర్చోమంటారు. కానీ తనకి క్యారెక్టర్స్ గురించి సరిగ్గా తెలియదు. ఇక తను అయితే మనం అందరికీ నిజం చెప్పడం బెటర్ కదా అంటే జియాంగ్ ఏమో నా దగ్గర ఒక ఐడియా ఉందని అంటాడు. ఇక లూదావైతే గూజాన్ కోసం స్వయంగా కేక్ చేసి తీసుకొస్తుంది. గూజాన్ అయితే ఆ కేక్ ని తినగానే తనకి చాలా మత్తుగా అనిపించి ఇందులో నువ్వేం కలపా అంటే ఆమెమో నేను టేస్ట్ కోసం కొంచెం వైన్ ని కలిపాను అంటుంది. కానీ గూజాన్ అయితే ఆ కొంచెం వానికి మత్తొచ్చి మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. లూదా నేను నిన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా, నువ్వెప్పుడు మంచిగా యాక్టింగ్ చేస్తావు, సారీ నేను నిన్ను అప్పుడప్పుడు కోప్పడినందుకు, నేను నిన్నెప్పుడు నా బ్రదర్ లానే ట్రీట్ చేశాను, కానీ ఆ లెగ్స్ నీవని తెలిసినప్పటి నుంచి నీకు అట్రాక్ట్ అవ్వకుండా నన్ను నేను ఆపుకోలేకపోతున్నా, నీ ఐడల్ టైప్ నేనేనని తెలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నువ్వు కూడా నా ఐడల్ టైపే, మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉందాం అంటే లూదా కూడా ఆనందపడుతూ ఉంటుంది. గూజాన్ అయితే వాడు నార్మల్ గా చెప్పలేని విషయాన్ని కేక్ వల్ల చివరికి చెప్పేశాడు. వీళ్ళ లాస్ట్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో యోయో అయితే రూసంగ్ డాల్ తో చెప్తూ ఉంటుంది, నువ్వు నన్ను సారీ అడిగితే క్షమించేస్తానని. ఇంకొక వైపు రూసంగ్ యూజీతో వస్తూ ఉంటాడు. ఇక వాడు యోయోని చూసి అడుగుతూ ఉంటాడు, నీకు మా గొడవ గురించి తెలుసు కదా, నేను తనని సారీ అడగాలంటావా అంటే యూజీ ఆలోచిస్తూ ఉంటాడు. నేను రిలేషన్షిప్స్ లో మంచి ఐడియాస్ ఇవ్వనని జియాంగ్ చెప్తూ ఉంటాడు కదా, కానీ రూసంగ్ నన్ను నమ్ముతున్నాడు, అందుకని ఈసారి ఆపోజిట్ గా ఐడియా ఇస్తానని. వద్దు, నువ్వు సారీ అడక్కు, తనే నీ దగ్గరికి వస్తుంది, ఇలానే నీకొక మంచి రిలేషన్షిప్ దొరుకుతుందంటే రూసంగ్ కూడా ఇంప్రెస్ అయ్యి, వావ్ యూజీ నీకు రిలేషన్షిప్స్ గురించి ఎంత బాగా తెలుసు అంటాడు. యోయో అయితే వాడిని చూసి నీ తప్పు నీకు తెలిసిందా అంటే రూసంగ్ ఏమో లేదు, నేను అసలు తప్పేం చేయలేదు అనేసరికి యోయోకి కోపం వచ్చి ఆ బొమ్మ తలని వేరు చేసేస్తుంది. రూసంగ్ భయపడతాడు. యూజీ అయితే అక్కడి నుండి పారిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ శాంతని చాలా ప్రేమగా చూస్తూ థ్యాంక్స్ చెప్తాడు. శాంతయ్య అయితే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నీ వల్లే కదా ఈ కంపెనీలో నాకు జాబ్ దొరికింది అంటుంది. జియాంగ్ అయితే సైనింగ్ సెరమనీలో ఎలాంటి తప్పు జరగదని ప్రామిస్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ అయితే మిగిలిన వాళ్ళందరికీ మెసేజ్ చేసి రమ్మని లవ్ కన్ఫెషన్ ప్లాన్ ని వాళ్ళ ముగ్గురితో డిస్కస్ చేస్తూ ఉంటాడు. గూజాన్ అయితే నేనేం చెప్పలేను, డ్రంక్ అయిన తర్వాత నేను లోదాకి ఏం చెప్పాను కూడా నాకు గుర్తులేదు అంటాడు. రూసంగ్ అయితే నాకు యోయోకి మధ్య కూడా ఏం బాలేదంటే యూజీ ఏమో వీళ్ళని వదిలే నన్ను అడుగు అంటాడు. జియాంగ్ అయితే యూజీ రిలేషన్షిప్స్ లో రాంగ్ ఐడియాస్ ఇస్తాడని తెలుసు కాబట్టి తనని తానే నమ్ముకోవాలని ఫిక్స్ అయ్యి తన ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరేమి చేయాలో కూడా చెప్తాడు. లవ్ కన్ఫెషన్ ప్లాన్ అయితే రెడీ అవుతుంది. ఇక అందరూ కూడా సింగింగ్ సెరమనీకి బయలుదేరడానికి రెడీ అవుతారు. కానీ బాస్కెట్బాల్ గేమ్ వలన రూసంగ్ రాలేకపోతాడు. యోయో కూడా చాలా కోపంగా ఉంటుంది. కానీ పైకి మాత్రం వాడొస్తే నాకేంటి, రాకపోతే ఏంటి, నాకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదంటుంది. గూజాన్ అయితే నేను మీతో బయలుదేరలేను, నాకు వేరే పని ఉంది, ఒక రోజు తర్వాత నేను బయలుదేరుతానని జియాంగ్ దగ్గరికి వచ్చి నువ్వేం కంగారు పడకు, దీని వలన మన ప్లాన్ ఏం డిస్టర్బ్ కాదంటాడు.
లూదా కూడా కూర్చొంతో ఉండిపోవాలని అనుకుంటుంది. కానీ అతను అయితే వద్దు, నువ్వక్కడ నా కోసం ఒక పిక్చర్ని తేవాలి. లాస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు పిక్చర్ తీసుకోలేకపోయాను. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, చూడ్డానికి అది మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుందంటే శాంత ఏమో అలా చెప్తే ఆ చెట్టు ఎక్కడుందని ఎలా తెలుస్తుంది అంటుంది. లూదావేమో లేదు దొరికేస్తుంది, మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం అనేసరికి వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఎంతైనా లాలో ఉన్నారు కదా అని. ఇక యూజీ అయితే ఈజన్కి మెసేజ్ చేస్తాడు, నేను నీ బ్రదర్తో పాటు మౌంటైన్కి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా అని. ఆ సేమ్ మెసేజ్ని తన ఆన్లైన్ ఫ్రెండ్కి కూడా మెసేజ్ చేస్తాడు. ఈజిన్కి అయితే 2 మెసేజ్లు ఒకేసారి వచ్చేసరికి అర్థమవుతుంది తన ఆన్లైన్ ఫ్రెండ్ యూజీ అని. ఇక రూసాంగ్ అయితే తన టీం మెంబర్స్తో రేపు మనకి మ్యాచ్ ఉంది, మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, అసలే యోయో కూడా లేదు కదా అంటే అందరూ కూడా ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఏంటి యోయో రావట్లేదా అని. ఇప్పుడే చైల్డ్ నుంచి రిలీజ్ అయిన ఖైదీల్లా వాళ్ళ స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తూ ఆనంద బాష్పాలతో రూసాంగ్ నువ్వు మా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేవులే అంటారు. ఇక బ్రేక్ టైంలో కొందరు అమ్మాయిలు లగేజ్ ని తీసుకెళ్తూ ఉంటారు. రూసాంగ్ వాళ్ళని చూసి లగేజ్ మోడల్లో హెల్ప్ చేస్తాడు. ఇక తను యోయో గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అసలు యోయో తన లగేజ్ని ఎలా మోస్తుందో ఏంటో అని. అప్పుడే ఆ అమ్మాయి రూసాంగ్ ని ఆపి, నువ్వు యోయో బాయ్ ఫ్రెండ్వే కదా, నీలాంటి అబ్బాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు, నువ్వు మాకు సైడ్ కొడుతున్నావు కదా అని తన బ్యాగ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆమె ఫ్రెండ్ కూడా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. రూసాంగ్ అయితే సాడ్ గా ఫీల్ అవుతాడు, నేను యోయోతో గొడవ పడి ఉండాల్సిందే కాదని. ఇక వీళ్ళు హోటల్ కు వెళ్తారు. మేనేజర్ అయితే శాంతయ్ దగ్గరికి వచ్చి, మీరే మెంగి అయి ఉంటారు, మీ కామిక్స్ చాలా బాగుంటాయంటే శాంతయ్ ఏమో నేను మెంగి కాదు అతని అని చెప్పేసరికి జియాంగ్ దగ్గరికి వెళ్తాడు. యూజీ అయితే త్వరగా లోపలికి వెళ్ళాలనుకుంటాడు, కానీ అతను ఆపేసి ఆ హోటల్ రూమ్ కేవలం మెంగి కోసం మాత్రమే, మీరు మీ పక్క వీధిలోనే ఉన్న హోటల్లో ఉండాలనేసరికి అందరికీ కోపం వస్తుంది. యోయో అయితే అతన్ని కొట్టేయాలని అనుకుంటే అందరూ ఆపేస్తారు, వదిలేయమని. యూజీ అయితే పర్లేదులే, నేను జియాంగ్తో పాటు ఒకే రూమ్లో అడ్జస్ట్ అవుతానంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో ముగ్గురు కూడా వేరే హోటల్కి వెళ్తారు, కానీ వాళ్ళకి ఆ ప్లేస్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రూమ్లో కూడా కాక్రోచెస్ ఉండేసరికి ముగ్గురు కూడా కాళ్ళు పైకి పెట్టేసుకుంటారు. అప్పుడే జియాంగ్ ఫోన్ వచ్చి ఉంటుంది. శాంత అయితే రూమ్ బాగానే ఉందని, నీ రూమ్ ఎలా ఉంది అంటే ఇంతలోనే డోర్ నాక్ అవుతుంది. ఓపెన్ చేసేసరికి జియాంగ్ వచ్చుంటాడు, నేను మిమ్మల్ని వదిలి వేరే ప్లేస్లో ఉండాలనుకోవట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాను, పదండి ఫుడ్ తినడానికి వెళ్దాం అంటాడు. అందరూ కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. జియాంగ్ అయితే గూచన్ కూడా వచ్చుంటే బాగుండేదంటే, లూదావేమో ఏం పర్లేదులే, గూచన్ వాటర్ ఫుడ్ని కూడా నేనే తినేస్తానంటే శాంత అయితే యోయోని అడుగుతుంది, నువ్వు కూడా రూసాంగ్ ఫుడ్ని తినాలనుకుంటున్నావా అని. కానీ తనైతే వాడి మీద చాలా కోపంగా ఉండుంటుంది. ఇంకొక వైపు రూసాంగ్ అయితే యోయోని చాలా మిస్ అవుతూ ఉంటాడు, కానీ యూజీ అడ్వైస్ ని గుర్తు చేసుకొని మెసేజ్ చేయడు. ఇక నెక్స్ట్ సీన్ లో మొత్తం కామిక్ రైటర్స్ అందరికి కూడా టూర్ ఇస్తారు. అందరికి కూడా పేపర్ బోర్డ్స్ ఇచ్చి విషెస్ రాయమంటారు. శాంత అయితే తన విష్ ని రాసి బోట్లా చేసి వాటర్లో వేస్తూ ఉంటే స్లిప్ అయి పడిపోబోతూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ ఆమెని పట్టుకుని సేవ్ చేస్తాడు. అప్పుడే ఒక ఫోటోగ్రాఫర్ వీళ్ళ ఫోటోని క్లిక్ చేసి ఫోటోకి బదులుగా తాజులు ఇవ్వమంటాడు. శాంతకి కోపం వస్తూ ఉంటుంది, కానీ జియాంగ్ వెంటనే మనీ ఇచ్చేస్తాడు. శాంత అయితే వీళ్ళ లవర్స్ ఫొటోస్ తీసి మనీని దోచుకోవాలనుకుంటున్నారని అంటుంది, కానీ మరలా లవర్స్ అని అనేసినందుకు తని షాగా ఫీల్ అవుతూ మాట మార్చేస్తుంది. జియాంగ్ అడుగుతాడు, నువ్వు పేపర్ మీద ఏం విష్ రాసావంటే తన అయితే
నేను ఎప్పుడూ కూడా నా ఐడల్తోనే ఉండాలని రాశానంటుంది. జియాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. లావని కన్ఫెస్ చేయడానికి ఇది రైట్ మూమెంట్ అని చెప్తూ ఉంటే యూజీ వచ్చి పిలుస్తాడు. అతను అయితే వీడెప్పుడు ఇలాంటి టైంలోనే వస్తాడని వల్లి, నువ్వు రాకపోతే నా లావని శాందాయ్ కన్ఫెస్ చేసి ఉండేవాడిని, ఎందుకని పిలిచా అంటే యూజీ ఏమో అక్కడ లక్కీ ఛాన్స్ దొరుకుతున్నాయంటే, జియాంగ్ ఏమో నేను ఇలాంటి వాటిని నమ్మనని నీకు తెలుసు కదా అంటే, యూజీ ఏమో నేను నీ రాశి ఫలాలు చూశాను, ఈరోజు నీ లవ్ కన్ఫెషన్ కోసం మంచి రోజు కాదు, అయినా మంచిదే, నువ్వు ఇలాంటివేవి నమ్మవు కదా అంటే, జియాంగ్ ఏమో ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు కాబట్టి వెంటనే వెళ్ళి 2 లక్కీ చామ్స్ తీసుకొని వెంటనే ఒకటి తన మెడలో వేసేసుకుంటాడు. యూజీ చూసి దీన్ని మెడలో ఎందుకని వేసుకున్నా, అసలు కూల్గానే లేదంటాడు. అప్పుడే శాందే కూడా వచ్చి లక్కీ చామ్ని చూసి చాలా కూల్గా ఉందనేసరికి యూజీ ఏమో ఆశ్చర్యంలో ఉంటాడు. శాందే చాయిస్ చాలా బ్యాడ్గా ఉందని. కానీ లూదా యోయో కూడా వచ్చి ఇది చాలా కూల్గా ఉంది, నేను గూజాన్ కోసం కూడా ఇలాంటిది తీసుకుంటానని మెసేజ్ చేస్తుంది. గూజాన్ కూడా నువ్వు నీకు నచ్చింది ఏమైనా నా కోసం చూస్ చేయి అంటాడు. అప్పుడే రూజన్ కూడా వచ్చేసరికి యోయో నీ కోసం లక్కీ చామ్ తీసుకుందా అంటే, ఏం లక్కీ చామ్ అని తనకి యోయోకి గొడవ అయిందని యూజీ చెప్పిన ఐడియా గురించి కూడా చెప్తాడు. గూజాన్ అయితే ఈ యూజీ ఉన్నాడే అని తనకి లూదాకి మధ్య జరిగిన చాట్ ని చూపిస్తూ, చూడు నేను లూదా దూరంగా ఉన్నా, మెసేజ్ తో ఎప్పుడు కలిసే ఉన్నా, లవ్ లో ఎవరిని కంట్రోల్ చేయకూడదనేసరికి ఇక గూజాన్ కూడా రూసాంగ్ కి గేమ్ గురించి ఆల్ ద బెస్ట్ చెప్పి బయలుదేరుతాడు. ఇక శాంతాని చూపిస్తారు. తను డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చుట్టూ చూసేసరికి ఎవ్వరూ కనిపించరు. తనైతే తనకి తెలియకుండా చెట్టెక్కేసి ఉంటుంది. చాలా భయపడుతూ యూజీకి ఫోన్ చేసి, నేను ఇప్పుడు క్రిందికి ఎలా దిగాలంటే, యూజీ ఏమో నాకు కూడా ఇలానే అయింది, నా మాట విను, ఫస్ట్ నీ ఫోన్ని జాగ్రత్తగా పట్టుకో, నేనైతే నా ఫోన్ని పొరపాటుని కిందకి పడేశానని చెప్పేంతలోనే శాందే మొబైల్ ఆల్రెడీ కింద పడిపోయి ఉంటుంది. ఇంకొక వైపు జియాంగ్ కూడా శాందాని బతుకుతూ ఉంటాడు. కానీ తను ఎక్కడ కనిపించకపోయేసరికి యూజీకి ఫోన్ చేసి శాంతి ఎక్కడుంది, తను ఎక్కడ కనిపించట్లేదు అంటాడు. ఇక రూసాంగ్ అయితే బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. కొంతసేపటికి సాడ్ గా కూర్చుండిపోయేసరికి ఎవరో నువ్వు బానే ఉన్నావా అంటే, వాడు కూడా బానే ఉన్నానంటాడు. మరి నీ సైడ్కి వాళ్ళు కూర్చోవచ్చు కదా అంటాడు. అంటే తను తన టీం వైపు కూర్చోకుండా ఆపోజిట్ టీం సైడ్ కూర్చుండిపోయి అంటాడు. ఇక తను అయితే తన కోచ్కి చెప్పి ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళిపోతాడు. ఆపోజిట్ టీం వాళ్ళు అయితే మీ మెయిన్ ప్లేయర్ వెళ్ళిపోయాడు, మీ అందరికీ ఇప్పుడు భయం వేస్తుంటుంది కదా అంటే, వాళ్ళైతే నవ్వుతూ భయమా, ఆ అమ్మాయి మమ్మల్ని ఎంత భయపెట్టిందంటే దాని ముందు ఇది కూడా ఒక భయమేనా అంటారు. ఇంకొక వైపు జియాంగ్ శాందైని వెతుక్కుంటూ వచ్చి, నువ్వు భయపడకు, జంప్ చేసి నేను నిన్ను పట్టుకుంటా అనేసరికి శాందే కూడా జంప్ చేస్తుంది. కానీ అతని మీద పడిపోతుంది. ఇద్దరికి కూడా రొమాంటిక్ మూమెంట్ కాబట్టి షాయ్గా ఫీల్ అవుతూ ఉంటారు. రూసాంగ్ అయితే చివరికి యోయోకి మెసేజ్ చేసేస్తాడు, బాగా ఎంజాయ్ చేసావా అని. యోయో కూడా రూసాంగ్ మెసేజ్ చూడగానే చాలా హ్యాపీగా అక్కడ తానేమేం చేసిందో చెప్పేస్తూ ఉంటుంది. ఇక రూసాంగ్ అయితే నేను రేపు నీ కోసం వచ్చేస్తానని చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ తిరిగి గేమ్ ఆడటానికి వెళ్ళిపోతాడు. టీం మెంబర్స్ అందరూ కూడా రూసాంగ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కూడా బాగా ఆడతారు, గేమ్ కూడా విన్ అవుతారు. లూదావాతే గూజాన్కి పిక్చర్స్ సెండ్ చేస్తుంది. నువ్వు ఈ చెట్టు గురించే కదా మాట్లాడుతున్నా అని. గూజాన్ కూడా సర్ప్రైజ్ అవుతాడు, నీకు ఈ చెట్టు దొరికేసిందా అని. ఇక లూదా షాట్ ని చూస్తే తెలుస్తుంది తను చాలా కష్టపడి గూజాన్ చెప్పని ట్రీని ఫైండ్ అవుట్ చేసిందని. ఇక జియాంగ్ ని శాందాని చూపిస్తారు. శాందాని సేవ్ చేయడానికి జియాంగ్ ఆమె హ్యాండ్ ని పట్టుకుని నడిచేసరికి శాందాయ్ కూడా ఈ ఫీలింగ్ నచ్చుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మిస్టర్ గాంగ్ అయితే సింగింగ్ సెరమనీ అరేంజ్మెంట్స్ ని చూస్తూ ఉంటాడు.
అప్పుడే రూసం కూర్చొని చాలా ఆనందంగా వాళ్ళ పార్ట్నర్స్ని కలవడానికి వస్తారు. రూసంగేమో మేము మ్యాచ్ విన్ అయిపోయాం, అందరూ కూడా లాస్ట్లో నిన్నే గుర్తు చేసుకున్నారంటే యోయో కూడా మంచిది, మీరు గెలిచి నా పరువు నిలబట్టారు అంటుంది. గోజాన్ అయితే లూదా చేతికి గాయం అయ్యుండడం చూసి ఏమైందంటే అమ్మాయితే అంటే నేను చెట్టుని ఎక్కేటప్పుడు ఇలా అయిందంటే గూజాన్ కూడా సారీ నీ చేత నేను డేంజరస్ పనిని చేయించాను అంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా యూజీని జియాంగ్ ఇంకా షాన్డే గురించి అడుగుతారు. వాడాతే వాళ్ళిద్దరూ సింగింగ్ సెరమనీ కోసం రెడీ అవుతున్నారని గేజ్ కిట్స్ కొనుక్కోవడానికి వెళ్ళిపోతాడు. అని అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి తన హ్యాండ్సమ్ ఫేస్ ని చూస్తే ఫ్లాట్ అయిపోతారని ఫేస్ ని కవర్ చేసేసుకుంటాడు. ఇక కొందరు అమ్మాయిలు అయితే సైన్ చేయించుకోవడానికి వచ్చి లూదావే మెంగి అని అనుకుని మీరు చాలా అందంగా ఉన్నారు, అచ్చం మేము అనుకున్నట్టే ఉన్నారంటే మిస్టర్ గాంగ్ ఏమో లేదు లేదు వాళ్ళు ఇంకా రాలేదంటే ఆ అమ్మాయిలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మెంగి ఖచ్చితంగా చాలా అందంగా ఒక ఫెయిరీలా ఉంటుందని. లూదా అయితే గోచాంతో ఒకవేళ మెంగి అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిస్తే ఏమవుతుందో అంటే నువ్వేం వారి అవ్వకు, జియాంగ్ దగ్గర వేరే ప్లాన్ ఉంది అంటాడు. ఇక యూజీ తన ఆన్లైన్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తాడు, నువ్వు ఈరోజు ఇక్కడ లేవు కానీ నీకు ఈ గేజ్ కిట్స్ నచ్చితే నీకే ఇచ్చేస్తానంటాడు. ఇక అక్కడ పెద్ద లైన్ ఉండడం చూసి ఇక్కడ ఏదో మంచిది దొరుకుతున్నట్టుందని లైన్ లో నిలబడతాడు. అప్పుడే రూసం యోయో వచ్చేసరికి యూజీ అయితే చిరుకు వీడు నిన్ను కలవడానికి వచ్చాడంటే నేను చెప్పిన విషయం వీడికి అర్థమైంది అంటాడు. రూసంగేమో ముందేం జరుగుతుందో చూడ్డానికి వెళ్తాడు. యోయోకి డాట్ వచ్చి స్వాడ్ ని పట్టి వీడు ఇంతకు ముందు చేసిందంతా కూడా నీ వల్లేనా అంటే వాడు కూడా భయపడుతూ అలా ఏం కాదంటాడు. అప్పుడే రూసంగ్ వస్తాడు. ఈ లైన్ లో అందరూ కూడా ఫాల్ ఇన్ లవ్ రాటర్ సైన్ కోసం వచ్చారని ఇక అందరూ హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఎంతసేపు అయినా వాళ్ళు రారు. అప్పుడే మిస్టర్ గాంగ్ తనే మెంగి అని చెప్తాడు. వచ్చింది షాందే. తనని జియాంగ్ తన భుజాల మీద మోస్తూ ఉంటాడు. అందరూ షాక్ అవుతారు కానీ ఆ అమ్మాయిలు మాత్రం అస్సలు షాక్ అవ్వరు. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ కూడా ఇలానే విచిత్రంగానే గెటప్ వేసుకుని ఉంటారు కాబట్టి అందరు అమ్మాయిలు కూడా ఆమెని పొగుడుతూ సైన్ చేయించుకుంటూ ఉంటారు, మీరు చాలా అందంగా ఉన్నారని. కానీ సడన్ గా ఒక అమ్మాయి కామిక్ గురించి క్వశ్చన్ అడిగేసరికి శాంతే కదే దాని గురించి ఏం తెలియదు. ఇక తన అయితే దీనికి ఆన్సర్ మిస్టర్ గాంగ్ చెప్పేస్తారంటుంది. తర్వాత అంతా నార్మల్ గా నడుస్తూ ఉంటుంది. అక్కడే టెడ్డీ కాస్ట్యూమ్ లో చియానీ ఉంటాడు. ఎంతసేపు అయినా వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం ఎవ్వరూ రారు. అందరూ కూడా జియాంగ్ దగ్గరికి వెళ్ళేసరికి నా వల్లే నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు, ఇప్పుడు నువ్వు నన్నే వదిలేస్తావా, నేను నిన్ను వదిలిపట్టను అని ఆ కోట్ బటన్ తీసేసి అందరికీ చెప్తూ ఉంటాడు. చూసారా, మెంగి ఒక అమ్మాయి కాదు అబ్బాయి, వీడు మీ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాడు అంటారు. అందరు అమ్మాయిలు కూడా జియాంగ్ ని చూసి షాక్ అవుతారు. అతను కూడా చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. జియాన్కి కూడా చూడండి వీడొక అబ్బాయి అయ్యుండి కూడా అమ్మాయిల కామిక్స్ రాస్తున్నాడు, మీ అందరినీ మోసం చేస్తున్నాడు అంటుంటే జియాంగ్ ఒకసారి పిక్చర్ డ్రా చేసి ఉంటాడు కదా, ఆ అమ్మాయి వచ్చి అమ్మాయి అయినా అబ్బాయి అయినా డిఫరెన్స్ ఏముంటుంది, ఇతను బాగా కామిక్స్ రాయగలగడం అనేది ఇతని టాలెంట్, నేను ఇతని సపోర్ట్ చేస్తానంటే జియాంగ్ ఏమో అవును నేనే మంగిని కానీ పూర్తి మంగిని కాదు, నాలో హాఫ్ మంగి షాందే నా బ్లాంకన్ అసిస్టెంట్ అనేసరికి షాందే కూడా ఆనందపడుతూ ఉంటుంది. మంచి విషయాల కోసం కొంత టైం వెయిట్ చేయాల్సి వస్తుందిలే అనుకుంటుంటే జియాంగ్ ఏమో నా అదర్ హాఫ్ వీళ్ళందరూ అని అందరినీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఏం చేస్తారనేది చెప్తాడు. జియాంగ్ తో పాటు అందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ కామిక్ లో వాళ్ళు కూడా ఒక పార్ట్ అయినందుకు
జియాంగ్ అయితే నేను మాత్రమే మెంగి కాదు, మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంగినే, మేమందరం కూడా ఒక టీంగా వర్క్ చేస్తూ ఉంటామనేసరికి అందరు అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యి నువ్వు చాలా హ్యాండ్సమ్గా హైట్గా ఉన్నావు అని జియాన్యీని ఎవ్వరూ పట్టించుకోరు. లూదావేమో మనమే ఇక్కడ ఖాళీగా ఉన్నట్టున్నాం అంటే యోయో ఏమో ఖాళీ ఏముంది అని తనతో తీసుకొని వెళ్తుంది. ఇక జియాన్ని వీళ్ళ మీద చాలా కోపంగా అంటాడు. తన టీం మెంబర్స్ కూడా తనని చూసి నవ్వుతూ ఉంటారు. ఇక తను వెనక్కి తిరిగి చూసేసరికి లూదా యోయో కనిపిస్తారు. వాళ్ళైతే నువ్వేనా ఆ చీఫ్ ఎడిటర్వి, జియాన్యీని లాలీని ఇబ్బంది పట్టింది, షీహా తన వీడియోలో ఎక్స్పోజ్ చేసింది అని చాలా పెద్ద వాయిస్తో చెప్పేసరికి చుట్టుపక్కలున్న అమ్మాయిలందరూ కూడా విని జియాన్యీని పాపస్తో కొడుతూ ఇలాంటి వాడు ఇక్కడేం చేస్తున్నాడు, గెంటేయండి అంటారు. జియాన్యీకి కోపం వచ్చి టెడ్డీ బేర్ హెడ్ ని వీళ్ళ మీదకి పెసరేస్తాడు. అప్పుడే లాలి వచ్చి పక్కకి తప్పుకోమని ఒక్క కిక్తో దాన్ని మరలా జియాన్యీ మీదకి విసిరేస్తుంది. ఇక లాలి కూడా తన పగ తీర్చుకొని ఉంటుంది. ఇంకొక వైపు యూజీ ఆన్లైన్ ఫ్రెండ్ కూడా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలంటే యూజీ కూడా ఆనందపడతాడు. వాడికి రియల్ లైఫ్లో ఇంకొక కొత్త ఫ్రెండ్ దొరుకుతున్నందుకు. ఇంకొక వైపు శాంతయ్య అయితే వీళ్ళిద్దరితో కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. యోయో ఏమో నువ్వెప్పుడు జియాంగ్ గురించి చెప్తుంటావు, మీ ఇద్దరి రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే లూదా కూడా చెప్పు, నీకేదైనా అడ్వైస్ ఇస్తానంటే శాంతి చెప్తూ ఉంటుంది. అతను నన్ను చూడటం నాకు నచ్చుతుంది, ఇంకా అతను నడుస్తూ నడుస్తూ నా చేతిని కూడా పట్టుకుంటాడంటే యోయో ఏమో లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది, ఇంకా వాడి ఫీలింగ్స్ నీకు చెప్పలేదా అంటే శాంత ఏమో అతను కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు అంటుంది. అప్పుడే స్టేజ్ లైట్స్ ఆన్ అవుతాయి. జియాంగ్ స్టేజ్ మీదకి వచ్చి నేను ఒక పర్సన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ పర్సన్ నా లైఫ్లోకి రావడం వల్ల నాకు మోటివేషన్ దొరికింది, నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసింది, ఎప్పుడు నమ్మకం కోల్పోనివ్వలేదు అనేసరికి శాంత ఏమో జియాంగ్ తన గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. లూదా యోయో కూడా జియాంగ్ శాంత గురించి మాట్లాడుతున్నారని అందరి ముందు అతని లవ్ని కన్ఫెస్ చేయబోతున్నాడని అర్థం చేసుకుంటారు. జియాంగ్ ఏమో నా లైఫ్లో ఒక టైంలో కామిక్ కూడా నన్ను వదిలేసింది, కానీ ఆ పర్సన్ మాత్రం నా సైడ్ ఉండడం ఎప్పుడూ మానలేదు అనేసరికి శాంతి హార్ట్ బీట్ అయితే ఫాస్ట్ అయిపోతుంది. జియాంగ్ ఏమో థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ గాంగ్ అంటాడు. పాపం శాంతి ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ సీన్ లో శాంతి సాడ్ గా ఫీల్ అవుతూ ఫస్ట్ ఎపిసోడ్ లానే తన క్లిప్స్ ని చూసుకుంటూ జియాంగ్ అతని ఫీలింగ్స్ ని నాకు కన్ఫెస్ చేయకపోయినా పర్లేదులే, మా స్టోరీకి ఇదేం ఎండింగ్ కాదు కదా అని వెళుతూ ఉంటే తనకి ఆరో మార్క్స్ కనిపించేసరికి వాటిని ఫాలో అవుతూ క్లాస్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న పేజెస్ ని చూసి శాంతి సర్ప్రైజ్ అవుతుంది. అందరూ కూడా బయట నుంచి చూస్తూ ఉంటారు. ఆ పేజ్ మీద మన ఇద్దరి కామన్ మెమరీస్ అని ఉండేసరికి ఒక్కొక్క పేజ్ ని చూస్తూ తను ఆ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ టైం జియాంగ్ తన హెయిర్ కలర్ ని నోటీస్ చేసినప్పటి నుంచి తన పిక్చర్స్ ని డ్రా చేయడం, ఇంకా ఆమె కోల్డ్ లేడీగా మారి జియాంగ్ కి హెల్ప్ చేయడం, జియాంగ్ తన బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం ఆమె విషెస్ ని ఫుల్ఫిల్ చేయడం, శాంతి స్కూల్ యానివర్సరీ కోసం బ్యానర్స్ ప్రిపేర్ చేయడంలో తనకి హెల్ప్ చేయడం, ఇంకా జియాంగ్ తనకి శాంతికి మధ్య జరిగిన ప్రతి మెమరీని కూడా డ్రా చేసి ఉండేసరికి శాంతి కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే జియాంగ్ కూడా వెనక నుండి వచ్చి ఉంటాడు. ఈ క్లాస్ రూమ్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో చూసిన క్లాసే. జియాంగ్ అయితే నేను
ఫస్ట్ టైం నిన్ను ఫ్రెషర్స్ డే రోజు చూడకుండా ఉండి ఉంటే నేను మీ క్యారెక్టర్ని ఎప్పటికీ డ్రా చేసిండే వాడిని కాదు. శాందయ్, నా స్టోరీకి హీరోయిన్వి నువ్వే, నా హీరోయిన్వి కూడా నువ్వే అనేసరికి శాందయ్ కూడా ఎమోషనల్ అవుతుంది. తన అయితే జియాంగ్, నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని అనగానే ఈసారి జియాంగ్ కూడా అర్థం చేసుకుని నేను కూడా నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడే జియాంగ్ బుక్ షెల్ఫ్ని చూపిస్తారు. అందులో శాందయ్ గిఫ్ట్గా ఇచ్చిన క్లిప్ ఉంటుంది. అప్పుడే 2 years క్రితం ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. శాందయ్ చాలా కంగారుగా వస్తూ ఉంటుంది. ఆ రోజే ఫ్రెషర్స్ డే. తన అయితే క్లాస్కి లేట్గా వచ్చి ఉంటుంది. యూనివర్సిటీ గేట్ కూడా క్లోజ్ చేసేసి ఉంటారు. అప్పుడే తను జియాంగ్ వాల్ మీద కూర్చుని ఉండడం చూసి ఇతను ఇక్కడే కూర్చుని నిద్రపోయాడా అనుకుంటుంది. జియాంగ్ అయితే కళ్ళు తెరిచి చూసి, నువ్వు కూడా లేట్గానే వచ్చావా, నేను నీకు హెల్ప్ చేస్తానంటాడు. శాందక్ అయితే జియాంగ్ ఫస్ట్ సైట్లోనే నచ్చేస్తాడు. తను బాల్ ఎక్కలేకపోయేసరికి జియాంగే కిందకి దిగి శాందాని ఎత్తుకొని ఉంటాడు. ఇదే వీళ్ళిద్దరూ ఫస్ట్ కలుసుకున్న మూమెంట్. శాందాకి కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యి వెనక్కి వెళ్తూ జియాంగ్ బ్యాండేజెస్ని చూసి ఇతను ఒక డాన్ అనుకుంటా, కానీ చాలా మంచి వాడిలా ఉన్నాడు అనుకుంటుంది. ఇక తను అతన్ని ఆపి ఒక పేపర్ మీద నీకు ఇక్కడ అడ్మిషన్ దొరికినందుకు కంగ్రాట్స్ అని క్లిప్స్ని పట్టి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచే ఆమె అతని మనసులో ఉండిపోయి ఉంటుంది. ఆమెని డ్రా చేస్తూ మీ అని పేరు పెట్టుంటాడు. ఈ విషయం ఆమెకి అర్థం అవడానికి కొంచెం లేట్ అయి ఉంటుంది. ఈ డ్రామా అయితే హ్యాపీ ఎండింగ్తో కంప్లీట్ అయ్యింది. ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.